లీకేజ్ అంశంలో కరీంనగర్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్డెక్కారు. వారికి పలు ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు మంత్రులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి డీజీపీ అదేవిధంగా సిఎస్ రాజీవ్ శర్మ కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఏదైతే ఎంసెట్-2 పేపర్ లీకేజ్ ఉందో ఈ పేపర్ లీకేజ్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి దానిపైన ఈ భేటీలో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ పరిస్థితులపైన కూడా ఈ భేటీలో చర్చిస్తున్నారు. ఉన్నత విద్యారంగం ప్రక్షాళనపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఎంసెట్ పేపర్ లీక్ అవడం, బీసీల నియామక విషయంలో హైకోర్టులో కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగినటువంటి నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపైనే ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి ఈ సమీక్షా సమావేశం కొరకే రావడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో సంబంధించి శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, అదేవిధంగా వైద్య విద్యాశాఖ మంత్రి లక్ష్మారెడ్డి కూడా ఈ సమావేశంలో ఉన్నారు. అయితే ఎంసెట్ లీక్ పైన సిఐడి స్పష్టత ఇవ్వడము, అరెస్టులు కూడా చూపెట్టినటువంటి నేపథ్యం, ఎంతమంది విద్యార్థులకి క్వశ్చన్ పేపర్ లీక్ అయినటువంటి విషయం పైన ఒక స్పష్టత ఇవ్వడంతో దీనిపైన ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి, విద్యార్థులకి అన్యాయం జరగకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు, గతంలో ఆ పేపర్ లీకేజ్ అయినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళిన దానిపైన ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. లీగల్గా ఉన్నటువంటి అప్లికేషన్స్ కానీ లీగల్గా ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది, చిక్కులు రాకుండా ఉంటాయనే దానిపైన కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు ప్రభుత్వం వైపు నుండి ఎంసెట్ లీకేజ్ పైన ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం కానీ అధికారులు చెప్తున్నటువంటి విషయాన్ని కనుక పరిణోకి తీసుకున్నట్లయితే ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ యథాతథంగా ప్రభుత్వం ఈ తెలంగాణకి అన్వయించుకున్నటువంటి నేపథ్యంలో, అడాప్ట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆ చట్టాలని అమలు చేయాల్సి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో కనుక ఏదైతే మాల్ ప్రాక్టీస్ యాక్ట్ ఉందో ఈ యాక్ట్ ప్రకారం ఒకసారి కనుక పేపర్ లీకేజ్ అయినట్టు కనుక ధృవీకరణ జరిగితే తప్పనిసరి పరిస్థితిలో ఆ పేపర్ను రద్దు చేయాల్సి ఉంటుందన్నటువంటి విషయం అధికారులు ప్రభుత్వానికి చెప్పినటువంటి నేపథ్యం, ముఖ్యమంత్రి కూడా చెప్పినటువంటి నేపథ్యం. మరోవైపు ఉన్నత విద్యాశాఖకి అదేవిధంగా వైద్య విద్యాశాఖకు మధ్య జరుగుతున్నటువంటి మధ్యలో ఘర్షణాత్మకమైనటువంటి వైఖరి పైన కూడా ఈరోజు ముఖ్యమంత్రి ఒక స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఎంసెట్-2 లీకేజ్ పైన ఈరోజు ప్రభుత్వము, ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుని ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. మహేష్, అయితే మరి ఈ ఎంసెట్-2 కి సంబంధించి, క్యాన్సిలేషన్ కి సంబంధించి మరి ఈ సమావేశంలో ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా? ప్రస్తుతానికైతే మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అంటే ఇప్పుడే వచ్చినటువంటి ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకునే బదులు హైకోర్టులో ఈరోజు పిల్ పడడము, అంతేకాకుండా దీని వెనుక అంటే లీక్ అయినటువంటి విధానం కానీ లీక్ అయిన ఒకవేళ విద్యార్థులకి ఎవరైతే ఎంతమంది అయితే విద్యార్థులు దీంట్లో పాల్గొన్నారో, ఎవరికైతే పేపర్ లీక్ అయిందో వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి ర్యాంకులు ఇచ్చి వాళ్ళ ర్యాంకులను క్యాన్సిల్ చేసి ఏదైనా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా, లేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కనుక ఎంసెట్-2ని రద్దు చేసినట్లయితే ఏమైనా లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయా అనేటువంటి విషయాలపైన ఒక క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ సిఐడి ఇచ్చేటువంటి నివేదికని దృష్టిలో పెట్టుకొని అడ్వకేట్ జనరల్ ఏదైతే న్యాయ నిపుణులు ఉన్నారో అడ్వకేట్ జనరల్ ఇచ్చేటువంటి రిపోర్ట్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాలని అనుకుంటుంది. ముఖ్యమంత్రి కూడా ఎర్రవెల్లి నుండి ఈ రోజే వచ్చినటువంటి నేపథ్యంలో ఈ విషయంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మీటింగ్ తర్వాత కూడా మంత్రులతో అదేవిధంగా డీజీపీతో ప్రత్యేకంగా ఆ సమావేశమే ఈ విషయంపైన ఒక నిర్ణయం ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఈ రోజే ఒక నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ మహేష్.